హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఏ విధంగా చేస్తారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు ఇది నేను రీసెంట్గా సేల్స్ జరిగాయి కదా, సేల్స్లో నేను తీసుకున్నాను. ఈ ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ అనేది మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ప్యూరిట్ అడ్వాన్స్డ్ ప్లస్ మినరల్ ఆర్ఓ ప్లస్ యూవీ మీకు సైన్ బాక్స్ సైన్ చూసుకుంటే ఈ విధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఏ సర్టిఫైడ్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ ప్యూరిట్ అని రాసి ఉంది. అలాగే ఈ సైన్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అని, ఇక్కడ మీకు ట్యాంక్ కెపాసిటీ వచ్చి మీకు 5 లీటర్స్ అయితే ఉంది. వెయిట్ వచ్చేసరికి 6.8 kg అయితే రాసింది. డైమెన్షన్స్ అని రాసింది. అలాగే బ్లాక్ అండ్ సిల్వర్ అయితే రాసింది మీకు డివైస్ కలర్ అయితే. అలాగే వాటేజ్ వచ్చేసరికి మీకు 42 వాట్ అయితే తీసుకుంటుంది. అలాగే పిఎస్ఐ వచ్చేసరికి మీకు 10 to 35 అయితే ఉండాలి. అంటే మనకి ఇక్కడ వాటర్ ప్రెజర్ అనేది మనకి 10 to 35 అయితే ఉండాలి. టీడీఎస్ రిమూవర్ అయితే ఇక్కడ రాసింది చూడండి, 2000 RPM టీడీఎస్ ఇంటూ సాఫ్ట్ అండ్ స్వీట్ వాటర్ అని. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ 60 వాటర్ ప్యూరిఫైర్ అని రాసింది. మీకు ఆరు స్టేజెస్లో మీకు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది లోపల. మీకు ఇక్కడ ఎంఆర్పి చూసుకుంటే 14,850 రూపాయలు అయితే ఉంది ఎంఆర్పి అనేది. కానీ నేను రీసెంట్గా జరిగినటువంటి సేల్స్లో నేను కార్డ్ ఆఫర్ అవన్నీ కలుపుకుంటే 7,000 రూపాయలకి అయితే కొన్నాను. అలాగే బాక్స్ అనేది మీకు డోర్ డెలివరీ చేస్తారు కదా, అక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తారు లోపల ఏమేమి వస్తాయో అవన్నీ. ఇది మీకు ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో డెలివరీ బాయ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసే మనకి ఇస్తారు. అంటే ప్రోడక్ట్ అనేది ఫ్రాడ్ అనేది లేకుండా మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్టే వచ్చిందని చూపిస్తారు. ఇది మీకు ఫ్రీ ఫిల్టర్, ఇది ఓపెన్గా ఉంటుంది. ఇది మనం ప్యూరిట్ సైడ్ అయితే బిగిస్తాం దీన్ని. అలాగే ఇది మీకు ఆ ప్యూరిటీకి సంబంధించినటువంటి ట్యాప్, అలాగే కొన్ని ఎల్బోస్ కింద ఉన్నాయి చూసారు కదా, వాటర్కి కనెక్ట్ చేసేటువంటి ఎల్బోస్. ఇవి వాటర్ పైప్ లైన్కి అవి కనెక్ట్ చేస్తాం. అలాగే ఇది వచ్చి మీకు పైప్ లైన్, ఇది మీకు ఇన్లెట్ పైప్ లైన్ ట్యాప్ దగ్గర నుండి అయితే వస్తుంది ఫ్రీ ఫిల్టర్కి. అలాగే మీకు ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. మీకు అడాప్టర్ వచ్చి మీకు 42 వాట్ ఉన్నటువంటి అడాప్టర్ ఇది. అలాగే మీకు మీ ఇంట్లో ఉండేటువంటి సింక్ ఉంటుంది కదా, సింక్లో వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, ఇది మీకు ప్యూరిట్ని మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి ఈ ప్లగ్లు స్క్రూస్ అయితే యూజ్ అవుతాయి. అలాగే మీకు ఈ వాల్ వచ్చేసరికి మీ సింక్లో ఉండేటువంటి ట్యాప్కి ఈ వాల్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అవుట్పుట్ ఒక పైప్ లైన్ కింద వచ్చింది కదా, ఆ పైప్ లైన్కి మనం ఫ్రీ ఫిల్టర్ నుండి పైప్ని అయితే కనెక్ట్ చేయాలి. మీకు అది కూడా చూపిస్తాను ఇన్స్టాలేషన్ అనేది ఏ విధంగా చేస్తారనేది. ఇది మీకు ప్యూరిట్ వెల్కమ్ టు ది ప్యూరిట్ ఫ్యామిలీ అని రాసింది. ఇది మీకు వారంటీ కార్డ్ అది ఉంటుంది. మనకి ఇన్స్టాలేషన్కి పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేయవచ్చు, లేకపోతే వాళ్ళే మీకు 2-3 డేస్లో వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇంక లోపల మీకు బ్లాక్ కలర్లో ప్యూరిట్ అయితే కనిపిస్తుంది, ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ. ఇలా మీకు బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది. గతంలో మీకు మా ఇంట్లో అయితే వైట్ కలర్ ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ ఉండేది. అది రీసెంట్గా ఇంకా పాడైపోయింది, అందుకని నేను కొత్త ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ కొన్నాను. ఆ వైట్ కలర్ ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీ అనేది మీకు 10,000 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మీకు ఆఫర్లో మీకు 7,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇలా మనకి కొన్ని సేఫ్టీ స్టిక్కర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు, అవన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు 2 పైప్స్ ఉన్నాయి చూసారు కదా, ఒకటి ఇన్లెట్ పైపు, ఒకటి అవుట్లెట్ పైపు. ఇలా మీకు ఫ్రంట్ చూసుకుంటే బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా అయితే ఉంటుంది. ప్యూరిట్ అని రాసింది, అడ్వాన్స్డ్ ప్లస్ అయితే రాసింది. అలాగే ఇక్కడ మీకు డీసీ పవర్ జాక్ అయితే ఇక్కడ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. మనం అడాప్టర్ నుండి వచ్చినటువంటి పవర్ సప్లైని అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా కనెక్ట్ చేసుకుని మనం సాకెట్లో అయితే ఈ అడాప్టర్ని పెట్టి పవర్ ఆన్ చేసుకోవాలి. మీకు మన ఛానల్లో గతంలో మీకు వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏ విధంగా సర్వీసింగ్ చేసుకోవాలనేది మీకు మా పాత వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చివరి ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఆ పాత వాటర్ ప్యూరిఫైర్ని తీసేసి నేను ఈ కొత్త వాటర్ ప్యూరిఫైర్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సేమ్ ప్యూరిఫైరే కాబట్టి మనం కొత్తగా హోల్స్ అయితే ఏమీ వేయవలసిన పని లేదు. అదే హోల్స్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఫిట్ అవుతుంది. ఇక్కడ నేను ముందుగా స్టిక్కర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు స్టిక్కర్ అనేది రిమూవ్ చేసి నేను ట్యాప్ని అయితే బిగిస్తున్నాను చూడండి, ప్యూరిట్ ఆర్ఓ ప్లస్ యూవీకి. ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ అయితే రొటేట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ అయితే రొటేట్ చేస్తే మీకు ట్యాప్ అనేది టైట్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనకి ఏ యాంగిల్ కావాలితే ఆ యాంగిల్ టైట్ చేసుకుని ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి ఒకసారి ట్యాప్ని. తర్వాత ఇక్కడ మీకు పైప్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ పైప్స్లో రెడ్ కలర్ వచ్చిన స్టిక్కర్ వేసారు చూసారా, అది మీకు వేస్ట్ వాటర్ రావడానికి పైప్. అది ఈ రెడ్ కలర్ స్టిక్కర్ వేసినటువంటి పైప్ని ఈ వేస్ట్ వాటర్ రావడానికి కాబట్టి నేను ఇక్కడ సింక్లో ఉన్నటువంటి ట్యాప్ చుట్టూ అయితే రొటేట్ చేస్తున్నాను చూడండి.
ఈ వేస్ట్ వాటర్ అనేది ఆ సింక్లో పడుతుంది ప్యూరిట్ ఆన్ అయిన తర్వాత. ఇది మీకు ఇక్కడ ఫ్రీ ఫిల్టర్ అనేది సైడ్ వస్తుంది, ఆ సైడ్ని అయితే కనెక్ట్ చేయాలి. ఇది మీకు ప్యూరిట్ ఫ్రీ ఫిల్టర్. ఆల్రెడీ పాత హోల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అదే హోల్స్లో నేను మళ్ళీ బిగించేస్తున్నాను. ప్యూరిట్ సేమ్ ఫ్రీ ఫిల్టరే కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఫుల్గా టైట్ చేసుకుంటే మీకు ఫిట్ అవుతుంది. లూజ్ లేకుండా ఫుల్గా టైట్ చేసుకోండి ఫ్రీ ఫిల్టర్ అనేది. ఇలా మీకు 2 స్క్రూస్ అయితే వేసుకోవాలి. ఇలా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ ఫిల్టర్ అనేది మళ్ళీ ఒకసారి టైట్ చేస్తున్నాను నేను, ఏమన్నా లూజ్ ఏమైనా ఉన్నాయో చూసుకొని. మీకు ఫ్రీ ఫిల్టర్ అనేది ఫిట్ చేయడం ఫినిష్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్యూరిట్లోకి ఇన్పుట్ పైప్ని అయితే కనెక్ట్ చేయాలి. ఫ్రీ ఫిల్టర్ నుండి మీకు ఇలా వాల్ కింద కనెక్ట్ చేసాం కదా, తర్వాత మీకు బ్లూ కలర్ లాక్ అయితే ఉంటుంది. లాక్ని అయితే ప్రెస్ చేయాలి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత పైన నుండి మనం ఇలా ప్రెస్ చేస్తే అక్కడ మీకు లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్లూ కలర్ పిన్ అయితే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మీకు బ్లూ కలర్ పిన్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తే మీకు అక్కడ వాటర్ లీకేజ్ అనేది లేకుండా మీకు లాక్ అవుతుంది ఆ ఎల్బో అనేది. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి పైప్ని ప్యూరిట్ బ్యాక్ సైడ్కి అయితే ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఈ ఫ్రీ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫ్రీ ఫిల్టర్కి ఇన్పుట్ పైప్ని అయితే కనెక్ట్ చేద్దాం. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వాటర్ అనేది బయట ఉన్నటువంటి ఈ ఫ్రీ ఫిల్టర్లో ఒకసారి ప్యూరిఫై అవి లోపల ఇంకొక 5 స్టేజెస్లో మీకు వాటర్ అనేది ప్యూరిఫై అవ్వి అప్పుడు అవుట్పుట్ వాటర్ అనేది వస్తుంది. ముందుగా ఇక్కడ ఫ్రీ ఫిల్టర్ కూడా ఒక ఎల్బో కింద అయితే ఇచ్చారు కదా, అది కనెక్ట్ చేసుకుని బ్లూ కలర్ లాక్ అనేది వేసేసాను. అలాగే ఇంకో బ్లూ కలర్ లాక్ అనేది పైన ఫ్రీ ఫిల్టర్కి అయితే కనెక్ట్ చేసి నేను ఇక్కడ లాక్ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఈ లాకింగ్ అవుతే మీకు వాటర్ అనేది డ్రాప్స్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. లాకింగ్ అనేది అవ్వకపోతే వాటర్ డ్రాప్స్ కింద లీక్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు వాల్ అనేది ఉంటుందని చెప్పాను కదా, ఏదైతే పాత ప్యూరిట్ వాల్ ఉందో ఆ వాల్ని నేను యూజ్ చేస్తున్నాను. కొత్త వాల్ అనేది బిగించలేదు, రెండు సేమ్ వాల్స్ అనేది మీకు డ్యామేజ్ అవ్వవు. ఇలా మీకు ఈ విధంగా పైప్ అనేది ఇన్సర్ట్ చేసుకొని ఈ నాబ్ అనేది మనం చేసుకుంటే మీకు టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ కటింగ్ బ్లేడ్ సహాయంతో నేను మీకు టైట్ చేస్తున్నాను చూడండి. మ్యాక్సిమం ఎంతవరకు టైట్ చేయాలి అంతవరకు టైట్ చేస్తే సరిపోతుంది. ఓవర్ టైట్ చేయకండి, మళ్ళీ విరిగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇలా ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనం వాల్ అనేది ఓపెన్ చేస్తే ఈ ఫ్రీ ఫిల్టర్లోకి వస్తుంది కదా. అంతకన్నా ముందు మనం ఏదైతే అవుట్పుట్ ఉందో ఫ్రీ ఫిల్టర్ నుండి ఆ అవుట్పుట్ పైప్ని అయితే ఒకసారి రిమూవ్ చేసుకోవాలి. ఎందుకు రిమూవ్ చేసుకోవాలంటే సేమ్ మనం హీటర్స్ని బిగిస్తాం కదా, ఆ విధంగానే నేను ఇక్కడ కింద వాల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు వాటర్ అనేది అందులోకి వస్తుంది. అందులోకి వచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది మీకు ఈ గ్లాస్లో అయితే పడుతుంది చూడండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనుకోండి, మీకు ప్రెజర్ అయితే వస్తుంది చూసారా, మీకు బ్లాక్ కలర్లో వాటర్ అనేది. ఫస్ట్ మనకి అదంతా క్లీన్ చేసుకోవాలి, మీకు అవుట్పుట్ వచ్చేటువంటి బ్లాక్ కలర్ ఇవంతాని. ఇప్పుడు కొంచెం బాగానే వస్తుంది. ఇలా మనం వాల్ అనేది ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే మీకు లోపల ఉన్నటువంటి వేస్టేజ్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ప్యూరిట్లోకి ఇన్పుట్ పైప్ని అయితే కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ బ్లూ కలర్ లాక్ కూడా మనం ప్రెస్ చేసేయాలి. ఈ బ్లూ కలర్ లాక్స్ అనేది మనం పెట్టకపోతే ఏమవుతుందంటే వాటర్ అనేది డ్రాప్ కింద అయితే లీక్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ విధంగా పిన్స్ అనేది మనం కనెక్ట్ చేయాలి. తర్వాత నేను మీకు ఇప్పుడు వాల్ని అయితే ఆన్ చేసాను చూడండి. ఫ్రీ ఫిల్టర్లోకి వాటర్ అనేది వెళ్ళి ఈ ప్రీ ఫిల్టర్ నుండి ప్యూరిఫైయర్లోకి అయితే వాటర్ అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు పవర్ జాక్ అనేది ఇన్సెట్ చేయాలి కదా, ఇది మీకు పవర్ జాక్. నేను ఇక్కడ పవర్ జాక్ని అయితే ఇన్సెట్ చేస్తున్నాను చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ మీకు సాకెట్లో పెట్టి స్విచ్ అనేది ఆన్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు రెడ్ కలర్ ఇండికేటర్ అనేది ఆన్ అయింది అడాప్టర్కి. మీకు ఆన్ చేసిన వెంటనే మీకు ప్యూరిటీ అనేది ఆన్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. వితిన్ మీకు ఒక 20 సెకండ్స్ వరకు అయితే టైం తీసుకుని అప్పుడు మీకు లోపల ఉన్నటువంటి మోటార్ అనేది ఆన్ అవుతుంది. మీకు ఆన్ అయింది. ఫైనల్గా ప్యూరిట్ కూడా బిగించడం పూర్తి అయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ప్యూరిట్ అనేది ఆన్ అయింది. వేస్ట్ వాటర్ కూడా మీకు బయటకి అయితే వస్తుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కింద మీకు గ్లాస్లోనైతే నేను పడుతున్నాను. ఇలా మీకు వేస్ట్ వాటర్ అనేది వస్తుంది చూసారు కదా, ఆ ఫస్ట్ వచ్చేటువంటి వేస్ట్ వాటర్ అనేది లోపల ఉన్నటువంటి మీకు 6 స్టేజెస్ అనేది ఉంటాయి కదా, అంటే మీకు బయట ఫ్రీ ఫిల్టర్ ఒక స్టేజ్, లోపల మీకు 5 స్టేజెస్ నుండి మీకు వాటర్ అనేది ప్యూరిఫై అవి వస్తుంది, అంటే వేస్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది. మీకు ఏదైతే లోపల ప్యూరిఫై అయినటువంటి వాటర్ అనేది ఏమవుతుందంటే లోపల మీకు 5 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది, ఆ ట్యాంక్లో స్టోర్ అవుతుంది వాటర్ అనేది వెళ్ళి. ఇలా మీకు ఈ విధంగా అయితే జరుగుతుంది. మీకు రివర్స్ ఆస్మోసిస్ అయితే ఉంటుంది, లోపల మెంబ్రేన్ అయితే మీకు వాటర్ని అయితే ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. చివరిలో వీడియో పెడుతున్నాను కదా, మీకు పాత
ప్యూరిట్లో మీకు మెంబ్రేన్ అనేది ఏ విధంగా క్లీన్ చేసిన అవన్నీ మీకు చూపించాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ మీకు కింద నుండి అయితే వేస్ట్ వాటర్ అయితే వస్తుంది, మీకు పైనుండి అయితే ఫ్రెష్ వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ప్యూరిఫై అయ్యేటువంటి వాటర్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడే కొత్త ప్యూరిఫైయర్ కాబట్టి 5 స్టేజెస్ ప్యూరిఫికేషన్ అయితే పూర్తి చేసుకుని బయటకు వస్తుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం వేస్టేజ్ అవన్నీ ఉంటాయి. వన్స్ మనకి ఒకసారి ప్యూరిటీ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 5 లీటర్స్ ఉంటాయి చూసారు కదా, ఆ 5 లీటర్స్ని అయితే మనం తాగకూడదు. ఆ వాటర్ని అంతా మనం ఓపెన్ చేసి వదిలేయాలి అలాగా. ఎందుకంటే అందులో మీకు కొంచెం డస్ట్ అవన్నీ వస్తాయి. అవన్నీ పోయిన తర్వాత మీకు మంచి వాటర్ అయితే వస్తుంది. మీకు ముందుగా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది చూడండి వాటర్ అనేది. నేను మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి గ్లాస్ని అయితే యూజ్ చేస్తున్నాను మీకు డీటెయిల్గా కనిపించడానికి. ఇలా మీకు వాటర్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇది నాకైతే ఇన్స్టాలేషన్ వచ్చి కాబట్టి నేనైతే ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకున్నాను. ఎవరైతే కొత్తగా మీకు ప్యూరిటీ ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే ఎవరైతే టెక్నీషియన్ వస్తారో వాళ్ళతో మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోండి. ఇలా నేను ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల నాకు వారంటీ అయితే రాదని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం అయితే నేను చెప్పాను. మీకు ఎవరైతే టెక్నీషియన్స్ అనేది వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారో అప్పుడే మీకు వారంటీ అనేది వర్తిస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ప్యూరిటీ ఇన్స్టాలేషన్ అనేది మీకు డెలివరీ అయిన 1 or 2 డేస్లో వచ్చి మీకు డెలివరీ అనేది చేసేస్తారు. ఇక్కడ మీకు ప్యూరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది. మీకు వాటర్ ప్యూరిఫై చేయడం కూడా ఆఫ్ అయిపోయింది చూసారు కదా. తర్వాత నేను మీకు ఇక్కడ ఈ 5 లీటర్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని అయితే మీకు ఖాళీ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్ అనేది మనం తాగకూడదు, అందులో కొంచెం డస్ట్ అవన్నీ ఉంటాయి. అదంతా మీకు వేస్ట్ చేసేయాలి వాటర్ అనేది. మీకు ఇక్కడ నేను ట్యాప్ అనేది ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి 5 లీటర్స్ వాటర్ అనేది మనం బయటికి అయితే వదిలేయాలి. ఇలా మీకు వాటర్ అనేది ఇలా ఈ విధంగా అయితే నేను పడుతున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు వాటర్ అయితే లోపల 5 లీటర్స్ అయితే ఖాళీ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ట్యాప్ నుండి వచ్చేటువంటి వాటర్ కూడా మీకు స్లో అయ్యింది వాటర్ అనేది. ఇప్పుడు మీకు ఇంకా ప్యూరిటీ అనేది ఆన్ అవ్వలేదు, మీకు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. లోపల ఒకవేళ వాటర్ తగ్గినా మీకు ప్యూరిటీ మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఒకవేళ ట్యాంక్ అనేది మీకు 5 లీటర్స్ ఫిల్ అయిపోయినా మళ్ళీ మీకు ప్యూరిటీ అనేది ఆఫ్ అయిపోతుంది. మనం స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాల్సిన పని అయితే ఏమీ ఉండదు. మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ మీకు ప్యూరిటీ అయితే ఆన్ అవుతుంది చూడండి. మీకు ఆన్ అయినప్పుడు స్లోగా ఆన్ అవుతుంది. తర్వాత మీకు ఈ విధంగా వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో మీకు ప్యూరిటీ RO+UV అనేది అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.